అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందల 48 గంటల మహాధర్నా నిర్ణయించడం జరిగింది. మా డిమాండ్ వచ్చి ఐకేపీ వివోఏలమైన మేము ప్రజాపాలనలో ఉన్నప్పుడు సీతక్క ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మేము అంటే సానుకూలంగా చెప్పడమే జరిగింది, కానీ గతంలో 20,000 ఇస్తామని ప్రతిపక్షంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 నెలలు వస్తున్న తర్వాత కూడా మాకు వివోఏలకు గౌరవ వేతనం పెంచలేదు. కాబట్టి మేము ఈ మహాధర్నా 48 గంటల పాటు నిర్ణయించడం జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న విషయం ఏమంటే గ్రామ సంఘం నుండి మాకు 3,000 వేతనము ఇస్తారని చెప్పినారు. అన్ని గ్రామ సంఘాల్లో కూడా లావాదేవీలు లేని వల్ల తీసుకోవడం లేదు. కాబట్టి మాకు శ్రీనిధి నుండి వచ్చే ఇన్సెంటివ్ గ్రామ సంఘానికి వస్తే అలాంటి వివోఏలమైన మేము కొంత 3,000 రూపాయలు తీసుకోగలుగుతామని అన్నాము. కాబట్టి ఎస్హెచ్జీలకు కూడా గత 7 సంవత్సరాల నుండి శ్రీనిధి డిపాజిట్ చేయడం జరిగింది. 7,200 చొప్పున ఒక్కొక్క సంఘానికి డిపాజిట్ చేయడం జరిగింది. అటు డిపాజిట్ల పైన కూడా ఎస్హెచ్జీలకు ఇన్సెంటివ్ రావడం లేదు. కాబట్టి ఇన్సెంటివ్ కంపల్సరీ ఎస్హెచ్జీ వారిగా ఇవ్వాలని ఈ డిమాండ్ ప్రకటించడం జరిగింది. ప్రభుత్వము మాకు కనీస వేతనం 20,000 రూపాయలన్నా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఒక కుటుంబం బతకడానికి 20,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. కానీ మాకు 5,000 రూపాయలతో నిత్యావసర సరుకులు పెరగడం వలన 5,000 రూపాయలే రావడం జరిగింది. కాబట్టి ఈరోజు 18,000 వివోఏలు కుటుంబాలు రోడ్డుపై పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చినందుకు నెరవేర్చగలరని ఈ సభాముఖంగా తెలపడం జరుగుతుంది. అధికారంలో ఇచ్చిన హామీని వివోఏలకు 20,000 రూపాయలు వేతనం ఇస్తామని ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోపే మీకు చెల్లిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వివోఏలకు అందరికీ తెలిసిందే. దాని విషయంపై మంత్రి సీతక్క గారిని పలుమార్లు కలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో బడ్జెట్ లేదు అనుకుంటేనే వస్తుంది తప్ప వివోఏల సమస్యల పరిష్కార దిశగా ఏమాత్రం మొగ్గు చూపడం లేదు. కాబట్టే అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీనిధి యొక్క సంస్థ అనేక రకాలుగా మహిళలతో పెట్టుబడి పెట్టించుకొని వారికి మోసాలు చేస్తున్న విషయాన్ని కూడా తేటతెల్లమైంది. అధికార యంత్రాంగానికి అందరికీ కూడా తెలుసు. అయినా శ్రీనిధి నుంచి రావాల్సిన ఇన్సెంటివ్ రూపాయలు ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి గ్రామ సంఘంలకు రావడం లేదు. అట్టి రూపాయలు రావాలని చెప్పే మన రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ముందు మహాధర్నా కార్యక్రమం పేరు మీద ఈరోజు రెండవ రోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న శ్రీనిధి సంస్థ యజమాని అనుకోండి, మాకు రావాల్సిన అమౌంట్ రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠంగా ఎదురైతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎదిరిస్తామనే విషయాన్ని తెలియజేసుకున్నాం. భవిష్యత్తులో ఏది ఏమైనా ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం మాదిరిగానే తుంగలో తొక్కే విధంగా మా యొక్క ఓటు బ్యాంకు విధానం కూడా కేటాయించుకుని నిర్ణయాలు తీసుకుంటామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే మంచిది, లేకపోతే గత ప్రభుత్వం గత్యంతరమే అవుతుందన్న విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనా శ్రీనిధి నుంచి రావాల్సిన ఇన్సెంటివ్ 100% గ్రామ సంఘాలకు రావాలి. రాని ఎడల ఆ యొక్క సంస్థ యొక్క రికవరీ బకాయిలన్నింటినీ నిలిపివేస్తామనే విషయాన్ని కూడా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాం. కె రాజ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.